సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఈ ఘటనకు సంబంధించి చాలా పైశాచికంగా ఏదైతే ముఖ్యంగా జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ ఆల్రెడీ ఈ హాస్పిటల్ రామరాజ్ హాస్పిటల్లో పాపని అడ్మిట్ చేశారు. సో ఎమర్జెన్సీ వార్డులో పాప ఉంది. సో పాప ఆరోగ్యం అయితే ఇప్పుడు నిలకడగానే ఉందని చెప్తున్నారు ఒకవైపు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ ఘటనలో ఆయా అంటే నర్సరీ చదువుతున్న ఆ పాపపై ఆయా అలా పైశాచికంగా కింద పడేసి కొట్టి గుద్ది తన్ని. సో ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు ముఖ్యంగా ఎంత కిరాతకంగా ఆమె దాడి చేసిందో పాప పైన. నిజంగా ఎవరైనా చూస్తే మానవత్వం మంటగలిచిపోతుందా అనే రీతిలో కూడా ఆ వీడియో ఆ విజువల్స్లో చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. అధికారులు ఇప్పటికే స్కూల్ని కూడా సీజ్ చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎవరైతే పాప వాళ్ళ మదర్ ఉన్నారో వాళ్ళ మదర్ కూడా అదే స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. సో ఆమె వేరే పనిలో అక్కడ వెళ్ళడంతో ముఖ్యంగా ఇక్కడ ఆమె కావాలని ఆ పాపను అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొట్టినట్లుగా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులతో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ పర్సనల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముందుగా అంటే మీడియాలో పెద్ద ఎత్తున ఇదివరకే వాళ్ళ ఫాదర్ ఆయాను తిట్టాడు అనే వాదనలు వినబడుతున్నాయి. అదంతా అసత్యము, ఎప్పుడు కూడా అలా చేయలేదు. కానీ మరి ఎందుకు కొట్టావు అంటే ఏదో కోపంలో కొట్టేసినా అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళ మదర్ ఏడ్చుకుంటూ రోధిస్తూ చెప్తా ఉంది. ముఖ్యంగా తలకి, చేతులకి, కడుపులో, మోకాళ్ళకి మొత్తం కూడా అంటే బాడీ మొత్తం కూడా పెయిన్స్ అంటే కొట్టింది. లోపల ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐసీయూలో ఉంది. మొత్తం ట్రీట్మెంట్ అంతా కూడా అందిస్తూ ఉన్నారు. అంటే ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మొత్తం ఏదైతే స్కూల్ యాజమాన్యం ఉంటుందో యాజమాన్యమే పే చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ హాస్పిటల్ దగ్గర అయితే మాత్రం ముఖ్యంగా మీడియాని ఎక్కడ అలౌడ్ చేయట్లేదు, మీడియాని అసలు లోపలికి కూడా రానివ్వట్లేదు. మరి మీడియాకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం ప్లస్ ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలియదు. కానీ మొత్తానికి లోపలికైతే రానివ్వని పరిస్థితి. ఎవరు కూడా అంటే వాళ్ళ తల్లితో కూడా కనీసం మీడియాతో మాట్లాడించే ప్రయత్నం చేయనివ్వట్లేరు. సో మరి ముఖ్యంగా అయితే ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లికి ఎంత బాధ ఉంటుంది. ఆ పాపను అలా కొడుతూ ఉంటే నిజంగా విజువల్స్లో మీరు చూడొచ్చు. కొడుతూ ఉంటే అందరి గుండెలు రోధిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చిన్న పాప 4 ఏళ్ల పసిపాపను అలా కొడుతూ ఉంటే ఆమె పైశాచిక ఆనందం ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది ఆ వీడియో చూసిన చాలామంది కూడా ఇలా చేసింది ఏంటి, అసలు ఆమెకు నిజంగా మానవత్వం ఉందా, గుండె అనేది ఉందా, జాలి అనేది ఉందా అనే రీతిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఏదేమైనప్పటికీ ఇక్కడ వాళ్ళు ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు అవ్వడం, ముఖ్యంగా అదే ఇక్కడ అంటే లోకల్గా తెలంగాణ వాళ్ళు అయి ఉంటే వేరేలాగా ఉండేది. సో ఒరిస్సాకు అవడంతో దీన్ని ముఖ్యంగా హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, అటు స్కూల్ యాజమాన్యం కావచ్చు, దీన్ని బయటికి పొక్కకుండా లోపల ఏం జరుగుతుందో అనేది మొత్తం కూడా బయటికి పొక్కకుండా ఇద్దరు కుమ్మక్కయ్యి కూడా అంటే బయటికి నిజాలు ఏంటి, పాపకి ఎంత సీరియస్ ఉంది ఏంటి అనేది కూడా చెప్పే పరిస్థితిలో లేరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. కనీసం బయటికి వచ్చి వాళ్ళ తల్లిని కూడా మాట్లాడించే పరిస్థితిలో లోపలికి కూడా అలో కూడా చేయట్లేరు హాస్పిటల్ దగ్గర. సో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మానవత్వం ఏంటి, మానవత్వం గురించి నిజంగా ఎవరైనా సరే మీడియా కూడా మానవత్వం గురించి అంటే పాపకి ఏం జరిగింది, అసలు పాప కండిషన్ ఎలా ఉంది, సో పాప ఏ సిచ్యువేషన్లో ఉందని ఇన్ఫర్మేషన్ కోసమే మనం పోతాం. కానీ మనల్ని కూడా అక్కడికి రానికపోవడం పెద్ద ఎత్తున నిజంగా చాలాసేపు వెయిట్ చేస్తాం. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తాం, అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయినా నేను మీతో వాళ్ళ తల్లితో మాట్లాడిద్దామని అనుకున్నాను. కానీ ఆ ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. సో యాజమాన్యం ఇక్కడ స్కూల్ యాజమాన్యం అంతా కూడా దీంట్లో భాగమని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా అటు శిశు సంక్షేమ శాఖ కూడా పెద్ద ఎత్తున దీనిపైన రిపోర్ట్ తీసుకుంటా ఉంది. శిశు సంక్షేమ శాఖ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఇటు సిఐతో మాట్లాడిన పరిస్థితి, సిఐ గారు కూడా ఇప్పటికే ఆమె రిమాండ్లోకి పంపించాము, సో కేసు కూడా చేశాము, రిమాండ్కి పంపించామని చెప్తున్న పరిస్థితుల్లోనే అందరూ అంటే తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రాలో కావచ్చు, ఎక్కడైనా మొత్తం కూడా ఫోకస్ చేయాల్సిందిగా అంటే పిల్లలను చూసుకోవాలి. పిల్లల బాధ్యత ఒక 15 సంవత్సరాలు వచ్చే వరకు ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే తల్లిదండ్రుల మీద ఉంటుంది అని చెప్పేసి కూడా వినబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి.
సో కెమెరామెన్ లోకేష్తో సతీష్, హైదరాబాద్.